నేను లాస్ట్ మంత్లో మనీ మేకింగ్ గురించి, పర్సనల్ ఫైనాన్సెస్ గురించి, డబ్బులు ఎలా దాచాలి, డబ్బుని ఎలా ఖర్చు చేయాలి, ఎలా డబల్ చేయాలనే దాని గురించి వీడియోస్ చేశా. ఆ వీడియోస్ మీ అందరికి చాలా నచ్చాయి. నిజానికి డబ్బులు సంపాదించడం అనేది అంత సులభమైన విషయం అయితే కాదు, అంత ఈజీ కాదు డబ్బులు సంపాదించాలంటే. ఎవడైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో డబ్బు సంపాదించడం ఈజీరా, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు అంటే వాడి నంబర్ బ్లాక్ చేసి పడేయండి. నువ్వు ఈజీగా డబ్బు సంపాదిస్తున్నావు అంటే నువ్వు ఎప్పటికీ పైకి రాలేవు. ఈరోజు ఎలా ఉన్నావో ఓ 10 ఏళ్ల తర్వాత కూడా అలాగే ఉంటావు, ఎందుకంటే నువ్వు కష్టపడకుండా డబ్బులు సంపాదిస్తున్నావు కదా. సో నేనేం చెప్తున్నా అంటే, డబ్బు సంపాదించడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని ఫార్మాట్స్ ఉన్నాయి డబ్బు సంపాదించడానికి. ఈ వీడియోలో క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం. ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నేను కొంచెం నిదానంగా మాట్లాడదాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇవన్నీ చాలా సింపుల్ టాపిక్. ఈ సింపుల్ టాపిక్ని కూడా మనం సరిగ్గా అర్థం చేసుకోగా కన్ఫ్యూజన్లో ఏది పడితే అది చేస్తూ ఒక ట్రాప్లో ఇరుక్కుపోతున్నాం. సో నేను నిదానంగా మాట్లాడదాం అనుకుంటున్నా. ముందుగా ఫస్ట్ రూల్, హార్డ్ వర్క్. నువ్వు ఎటువంటి ఫలితం ఆశించకుండా, ఇమ్మీడియట్ రివార్డ్స్ కోరుకోకుండా పని చేయాలి. ఎలా అంటే ఈరోజు వర్క్ చేసి రేపు డబ్బు కోరుకోవడం, ఇలాంటివి చేయకూడదు. నువ్వు ఇలా ఆలోచిస్తే నువ్వు ఎప్పటికీ ఒకరి కిందనే పని చేయాల్సి వస్తుంది. అప్పుడే నీకు రోజు ఆర్ నెలకి డబ్బులు వస్తాయి, ఎందుకంటే నువ్వు ఒకరి కింద పని చేస్తున్నావు కదా, వాడు తప్పకుండా నీకు డబ్బులు పే చేయాలి. సో వేరే వాళ్ళ గోల్ని చేస్ చేయడం మానేయండి. ఇలా కాకుండా మీ ఓన్ బిజినెస్లో డబ్బును ఆశించకుండా కొన్ని నెలలు కష్టపడి పని చేయండి, ఇష్టంగా పని చేయండి. డబ్బులు ఎత్తుకుంటూ మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారు అనుకోండి. మీరు రెస్టారెంట్ స్టార్ట్ చేసిన మొదటి రోజే 10,000 ప్రాఫిట్ రావాలంటే అవుద్దా చెప్పండి? అది అసలు జరగదు. మనం మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వెళ్ళాలి. బిజినెస్ అనేది ఇలాగే నడుస్తుంది. అసలు ఈ మనుషుల మైండ్ సెట్ ఏందో నాకు అర్థం కాదు. ఒక జాబ్ కోసం చిన్నప్పటి నుంచి స్కూల్స్, కాలేజెస్, డిగ్రీ చేసి ఒక చిన్న జాబ్ కోసం ఇన్ని సంవత్సరాలు లక్షల ఫీజు పే చేస్తాం, 1 లక్ష శాలరీ ఇచ్చే జాబ్ కోసం. ఈ స్టడీస్కి పెట్టే ఇన్వెస్ట్మెంట్లో ఒక 10% టైం అండ్ డబ్బులు మన బిజినెస్ మీద పెడితే మ్యాక్స్ ఒక 2 ఇయర్స్లో రిటర్న్స్ వచ్చేస్తాయి. ఇంకా ప్రాఫిట్స్ గురించి ఆలోచించడం అవసరమే లేదు, ఎందుకంటే బిజినెస్లో ఉండే రెప్యుటేషన్ అలాంటిది, తప్పకుండా ప్రాఫిట్స్ వస్తాయి. నాకు ఒక మార్వాడి ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ పెళ్లి చేసుకొని వాళ్ళ మదర్ని రాజస్థాన్ నుంచి కట్టుబట్టలతో మా ఊరికి తీసుకొచ్చారు, ఒక 2 బ్యాగులు వేసుకొని. ఆ మార్వాడి అంకుల్ కొన్ని రోజులు ఒక షాప్లో ఉండి వర్క్ నేర్చుకొని బ్యాంక్లో బిజినెస్ లోన్ పెట్టి ఓన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. కేవలం 80,000 రూపాయలతో ఎలక్ట్రికల్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు వాళ్ళ డైలీ కౌంటర్ అరౌండ్ 1,50,000 బిజినెస్ చేస్తుంది. నేను ఆ అంకుల్ని అడిగా, ఇదంతా ఎలా సాధ్యమైంది? నేను ఈ రోజు నుంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఏం చేయాలని అడిగితే ఆయన ఒక్కటే మాట చెప్పాడు, వీ హ్యావ్ టు బీ సేఫ్. నువ్వు ముందు చూపుతో ఆలోచించాలి అని చెప్పారు. నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేసినా అది రిటర్న్ వచ్చేలాగా ఉండాలని చెప్పాడు. అది ఎలా అని నేను అడిగితే ఆయన ఇలా అన్నాడు, నాదేం ఫుడ్ బిజినెస్ కాదు, ఈవినింగ్ లోపు ప్రోడక్ట్ చెడిపోతుందేమో అని భయపడనీకి. నాది ఎలక్ట్రికల్ బిజినెస్, నా ప్రోడక్ట్ ఏం చెడిపోదు. నేను చేయాల్సిందల్లా ఓపికతో షాప్లో కూర్చొని జస్ట్ అమ్ముతూ ఉండాలి. చెప్తే నమ్మరు ఫ్రెండ్స్, ఒక మంచి కంపెనీ సీలింగ్ ఫ్యాన్ వీళ్ళకి కేవలం 300 రూపీస్ పడుతుంది. వీళ్ళేమో దాన్ని 800 to 1000 రూపీస్కి మనకు అమ్ముతారు. మళ్ళీ బ్యాక్ టు ద టాపిక్ వచ్చేద్దాం. సో అంకుల్ ఏమంటారంటే, ముందు బిజినెస్ చేసేటప్పుడు మనం పెట్టే డబ్బులు రిటర్న్ వస్తాయా రావా అని ఒక క్లారిటీ రావాలి అన్నారు. దీన్నే మార్కెట్ రీసెర్చ్ అని అంటారు. ఈ మార్కెట్ రీసెర్చ్ని ఈయన వేరే వాళ్ళ షాప్లో ఉన్నప్పుడే రీసెర్చ్ చేశాడు. ఆయన వర్క్ చేస్తా అన్నారు కదా, అప్పుడే ఈయన మార్కెట్ రీసెర్చ్ చేశాడంట. అప్పుడు అంకుల్కి అర్థమైంది ఇక్కడ బిజినెస్ జరుగుతుంది అని ఒక క్లారిటీ వచ్చిందంట ఆయనకి. అప్పుడు బ్యాంక్ లోన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేశాడు. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 1 ఇయర్ బిజినెస్ జరగలేదంట. అయినా అంకుల్ మాత్రం బిజినెస్ జరగడం లేదని అక్కడ ఆగిపోలేదు, ఆ బిజినెస్ని ఆపేయలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు బిజినెస్ రన్ అవుద్ది అని, ఎందుకంటే ఈయన ఆల్రెడీ రీసెర్చ్ చేసి నమ్మకంతో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు వాళ్ళ ఇన్కమ్ ఎంతనో చెప్పమంటావా? అరౌండ్ 60 lakhs ప్రాఫిట్ వస్తుంది, ఓన్లీ ప్రాఫిట్సే, ఖర్చులన్నీ పోయి నెలకి, అది కూడా నెలకి. ఇప్పుడు వాళ్ళు సెకండ్ బ్రాంచ్ కూడా స్టార్ట్ చేస్తాడు. సో ఇది బిజినెస్లో ఉన్న మ్యాజిక్. మీ బిజినెస్ వర్కౌట్ అవ్వాలి అంటే హార్డ్ వర్క్ ప్లస్ పేషెన్స్తో పాటు
మార్కెట్ రీసెర్చ్ చేసి ముందు చూపుతో బిజినెస్ చేస్తే డబ్బులు ఖచ్చితంగా వస్తుంది. సో డబ్బులు సంపాదించడానికి కష్టపడడం తప్ప వేరే ఆప్షన్ లేదు. హార్డ్ వర్క్ ఒక్కటే దారి. నేను ఇక్కడ ఇంకో విషయం అడ్రస్ చేయాలనుకుంటున్నా. ద లాంగర్ యూ కెన్ డిలే వెన్ యూ నీడ్ టు బి రివార్డెడ్ ఫర్ ద వర్క్ యూ డూ, ద గ్రేటర్ ద అవుట్కమ్ ఈజ్. మనం పడ్డ కష్టానికి ఫలితం రావడం లేదు అనుకుంటే, మన పడ్డ కష్టానికి గుర్తింపు దొరకడం లేదు అనుకుంటే దేవుడు ఇంకా ఏదో పెద్దది మన లైఫ్లో ప్లాన్ చేస్తున్నాడని అర్థం. ఇది నేను నమ్మే ఒక సిద్ధాంతం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. మీకు నా ప్రీవియస్ వీడియోలో నా యూట్యూబ్ రెవెన్యూ చూపించా. 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి, కానీ సబ్స్క్రైబర్స్ లేరు. డబ్బులు ఇంతవరకు యూట్యూబ్ నుంచి నాకు ₹1 రాలేదు. కానీ నేను వీడియోస్ చేస్తున్నా ఎందుకంటే నేను మార్కెట్ రీసెర్చ్ చేశా. ఈ కంటెంట్ యూట్యూబ్లో నడుస్తుందని నాకు తెలుసు, కానీ ఎందుకో టైం పడుతుంది. నేను కూడా ఆ టైంని గౌరవించి కష్టపడుతూనే ఉన్నా. డబ్బులు వస్తాయని నాకు తెలుసు. అవి ఎప్పుడు వస్తాయో మాత్రం నేను చెప్పలేను. కానీ నేను చేయాల్సిందంతా పని చేయడం, వీడియోస్ అప్లోడ్ చేయడం. నచ్చితే మీరు ఖచ్చితంగా ఆదరిస్తారని నాకు తెలుసు. సో నా మార్కెట్ రీసెర్చ్ వల్ల నాకు అర్థమైంది నా కంటెంట్ వర్తే అని. సో నేను కష్టపడుతూ వీడియోస్ చేస్తూ ఉంటున్నా. ఇలాగే మీరు కూడా, మీరు ఏదైనా పని చేస్తుంటే అది వర్కౌట్ కాకపోతే నిరాశ చెందకండి. ఇంకా ఎక్సెల్ అవ్వండి. ఎలా చేస్తే మన బిజినెస్ వర్కౌట్ అవుద్దని ఆలోచించి ముందు అడుగు వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్లేన్ గాల్లో ఎగరాలి అంటే రన్వే పైన అరౌండ్ 1 to 2 కిలోమీటర్స్ రన్ అవ్వాలి. ఎగిరేంత స్పీడ్ని ఆ ప్లేన్ భూమి మీదే సంపాదించాలి. అప్పుడే ఆ ఏరోప్లేన్ గాల్లో ఎగురుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా గాల్లో ఎగరాలి అంటే కుదురుద్దా? మీరే చెప్పండి. సేమ్ వే లైఫ్లో కూడా మనము ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్లో ఎక్సెల్ అవుతూ ఉండాలి, షార్ప్ అవ్వాలి, స్పీడ్ పెంచాలి. అప్పుడే కదా మనం కూడా ఎదుగుతాం. ఇవేమి చేయకుండా సక్సెస్ని కోరుకోవడం, డబ్బుల్ని ఆశించడం అంటే వెర్రితనం అనే చెప్పాలి. ఈ వీడియోలో నేను చాలా విషయాలు చెప్పిన ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్. ఈ వీడియోలో మీకు ఏదైనా కనెక్ట్ అయితే అది ఫాలో అయిపోండి. మీ రియల్ లైఫ్లో అప్లై చేయండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. నేను ఇంకా ఫ్రెండ్షిప్ గురించి, కాంపిటీషన్ గురించి, నెగిటివ్ ఎమోషన్స్, ఇంకా హేటర్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఈ టాపిక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో మీరు ఆ కొత్త వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి. తిరిగి మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్తో తిరిగి కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.